అండి అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి ఒక మంచి ఫేస్ ప్యాక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతుందండి. నల్ల మచ్చలు కానీ, బొంగు మచ్చలు కానీ, పిగ్మెంటేషన్ మొత్తం కూడా మనకు చాలా అంటే చాలా నీట్గా రిమూవ్ అయిపోతుందండి. మంచి ఒక ఫేస్ ప్యాక్ అండి. చాలా మంచిగా యూజ్ అవుతుందండి. మీరు ఎన్నో చేసి విసిగిపోయి ఉంటారు కదా, ఖచ్చితంగా ఈ ఫేస్ ప్యాక్ని అయితే ఒక్కసారి యూజ్ చేసి చూడండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ఒక మంచి ఫేస్ ప్యాక్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ ఈ హ్యాండ్కి అయితే లెఫ్ట్ హ్యాండ్కి అయితే వేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్ ఉందో అనేసి. సో చాలా మంచిగా యూజ్ అవుతుందండి. సో దీనికోసం పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. ముందుగా దీనికోసము ఒక బంగాళదుంపనైతే ఉడికించేసి తీసుకోవాలండి. సో ఉడికించిన తర్వాత సో ఈ విధంగా పైన పొట్టు మొత్తం తీసేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఒక్క బంగాళదుంప అయితే మన ఫేస్కు సరిపోతుందండి. సో ఈ విధంగా చక్కగా ఉడికించుకున్న తర్వాత పైన పొట్టంతా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. సో చాలా మంచిగా యూజ్ అవుతుందండి మన ఫేస్ పైన ఈ బంగాళదుంప ఫేస్ ప్యాక్ అనేది. సో బంగాళదుంపలో ఉండే సహజ బ్లీచింగ్ లక్షణాల వల్ల నల్ల మచ్చలు అనేవి తగ్గించడంలో చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఈ పొటాటోని అంతా కూడా చక్కగా ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. అలాగే దీంట్లో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉండటం వల్ల మన ముఖంపై ముడతలు, గీతలు వంటివి తగ్గించడంలో చాలా మంచిగా యూజ్ అవుతుందండి. సో ఇప్పుడు ఇందులో బంగాళదుంపలంతా చక్కగా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకోవాలండి. సో పెరుగు వేసుకున్న తర్వాత అంతా కూడా చక్కగా కలిసేట్టు చక్కగా కలుపుకోవాలన్నమాట. బంగాళదుంపలో ఉండే విటమిన్లు అనేవి మన చర్మాన్ని సహజంగానే కాంతివంతంగా చేస్తాయండి. అలాగే పెరుగు మరియు తేనె వేయడం వల్ల మన చర్మానికి కావాల్సిన తేమనైతే అందిస్తాయండి. సో ఇప్పుడు పెరుగు బంగాళదుంప అంతా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి తేనె అయితే వేసుకోవాలన్నమాట. సో అంతా కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే బంగాళదుంపలు అనేవి మనకు బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని, మొటిమలను, మచ్చలను తగ్గించడంలో చాలా మంచిగా యూజ్ అవుతాయండి. సో ఇక్కడ వచ్చేసి నిమ్మకాయనైతే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక నిమ్మ చెక్క అయితే సరిపోతుందండి. సో ఈ విధంగా నిమ్మ చెక్కను కూడా యాడ్ చేసుకొని నిమ్మ రసాన్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలండి. మన చర్మంపై పేరుకుపోయిన ట్యాన్ని కూడా తగ్గించడంలో చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఒక్కసారి ఈ ప్యాక్ని మీరు వేసుకొని చూడండి, తప్పకుండా ఒక మంచి రిజల్ట్ అయితే మీరైతే చూస్తారండి. సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత అంతా చక్కగా కలిసేట్టు మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం అప్లై చేసుకోవడమేనండి. సో నేను ఇక్కడ హ్యాండ్ పైన అయితే అప్లై చేసుకుంటున్నాను. మనము ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే అండి, ముందుగా మనం ఫేస్ అంతా నీట్గా వాష్ చేసుకోవాలండి, ఎటువంటి మేకప్ కూడా లేకుండా. నేనైతే ఇక్కడ హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపిస్తున్నానండి. సో ఈ విధంగా మంచిగా ఒక ప్యాక్ లాగా వేసేసుకోవడమేనండి. ఈ విధంగా చక్కగా ఒక ప్యాక్లా వేసేసుకుంటే మనకు సరిపోతుందన్నమాట. సో ఇది వేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ అనేది మనం అలానే ఉంచాలండి. మన ఫేస్కు, మెడకు చక్కగా మనం అప్లై చేసుకోవచ్చండి. చక్కగా మంచి రిజల్ట్ అయితే చూస్తారండి. చాలా అంటే చాలా ఫేస్ వైట్నింగ్ అని, మొటిమలను, మచ్చలను తగ్గించడంలో చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మనకు బంగాళదుంప అనేది చాలా మంచిగా హెల్ప్ అవుతుందండి మన ఫేస్కి వచ్చేసి. సో ఈ విధంగా అంతా కూడా ఒక చక్కగా ప్యాక్ లాగా వేసుకున్న తర్వాత చక్కగా ఆరనివ్వాలండి. ఒక 20 మినిట్స్ అయితే మనకు 15 to 20 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. సో 15 to 20 మినిట్స్ తర్వాత నేను ఇక్కడైతే వాష్ చేసి చూపిస్తున్నానండి. సో ఈ విధంగా చక్కగా అంతా మర్దన చేసుకుంటూ మనం తడి చేసుకుంటూ ఒక్కసారికి వాష్ చేసుకోకుండా ఈ విధంగా హ్యాండ్కి వచ్చేసి తడిని చేసుకొని ఈ విధంగా చక్కగా అంతా మర్దన చేసేసుకొని
మనము వాష్ చేసేసుకుంటే ఒక మంచి రిజల్ట్ అయితే కనబడుతుందండి మనకు. సో ఇక్కడైతే నేనైతే వాష్ చేసుకుంటానండి. మీరే చూస్తున్నారు కదా, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. మనకు మంచిగా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి చక్కగా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. వారంలో ఒక్కసారి లేదా 2 సార్లు వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, నా హ్యాండ్ అయితే ఎంత గ్లో అయితే వచ్చేసిందో, ఒక మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, నేను ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి అయితే అప్లై చేశానండి, రైట్ హ్యాండ్కి అయితే అప్లై చేయలేదు. సో చూస్తున్నారు కదా రెండిటికి ఎంత తేడా ఉందనేసి. సో మనకు మంచిగా ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయి మంచిగా హెల్ప్ అవుతుందండి. మంగు మచ్చలు, మొటిమలతోటి మనకు చాలా విసిగిపోయి ఉంటాం కదండి. మొటిమలతో వచ్చిన మచ్చలు